రాష్ట్రంలో రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన రైతు భరోసా ఈరోజు ప్రభుత్వం వేసింది. ఎంత వేసింది అంటే 2 ఎకరాల వరకే వేసింది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఒక సభ పెట్టింది. సభ పెట్టి ఆ సభ ద్వారా రైతు భరోసా వేస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. పత్రికల్లో ప్రకటనలు మనం చూస్తే 12,000 రూపాయలు రైతు భరోసా, 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా వేస్తున్నామని చెప్పేసి ఊదరగొట్టింది, ప్రచారం చేసింది. వాస్తవానికి అందరు అనుకున్నారు, తెలంగాణలో రైతులందరూ అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరే వాళ్ళకి ఎట్లాగో నమ్మకం లేదు, ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఇచ్చిన మాట మీద ముఖ్యమంత్రి ఉండడు. ఎందుకంటే ఇంతకుముందు మనం అనేక సందర్భాల్లో చూసినాం, రుణమాఫీ సమయంలో చూసినాం, రైతు భరోసా సమయంలో చూసినాం. కనిపించిన దేవుళ్ళందరికీ ఓట్లు పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఓట్లన్నీ తీసి గట్టు మీద పెట్టి ఆయన ఎన్ని పైసలు వేయాలనో అన్ని పైసలు వేసిండు, రైతుల నోట్లలో మట్టి కొట్టిండు. ఇప్పుడు తాజాగా రైతు భరోసా ఎగ్గొట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 రైతు భరోసాలు రావాలి, 6 విడతలుగా రైతు భరోసాలు రావాలి. అంటే 6 × 6 పంటకు 36,000, సంవత్సరానికి 72,000 ఒక్కొక్క ఎకరం ఉన్న రైతుకు రావాలి. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎగ్గొట్టి చివరికి వేసింది ఒక్కోసారి 2 ఎకరాలు వేసిండ్రు, ఒకసారి 1 ఎకరానికి వేసిండ్రు, ఒకసారి కొంతమందికి వేసిండ్రు, కొంతమందికి ఏనే లేదు. మొత్తం మీద ఏదో రైతు భరోసా అనే ఒక పథకం ఉంది, రైతులకు ఎలక్షన్ల ముందు ఏం చెప్పినారు, బిచ్చం వేసినట్టు వేస్తున్నారని చెప్పినారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చేస్తుంది, బిచ్చమే వేస్తుంది. 5 ఎకరాలున్న రైతులకు, 2 ఎకరాలున్న రైతులకు, 3 ఎకరాలున్న రైతులకు ఇట్లా ఎప్పుడు తోస్తే అప్పుడు ఇంత వేసుకుంటూ పోతున్నారు. కానీ రైతులకు పనికొచ్చేటట్టుగా, రైతులకు పెట్టుబడి సాయం ఎప్పుడైతే అవసరమవుతుందో ఆ పెట్టుబడి సాయం అవసరమయ్యే టైంలో కాకుండా, ఓట్లప్పుడు వేస్తున్నారు, నాట్లప్పుడు కాకుండా. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు కూడా వచ్చినాయి. వీళ్ళు రైతు భరోసాని ఎట్లా తయారు చేసిందంటే ఓట్ల కోసం ఇచ్చే లంచంలాగా తయారు చేసిండ్రు. మనం చూసినాం పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ల ముందు, 2023 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు రైతు భరోసా, రైతు బంధు పడేది ఉండే. కాంగ్రెస్ పార్టీనే ఎలక్షన్ కమిషన్కు పోయి అడ్డం పెట్టి ఆపింది. ఎందుకు ఆపినరు అని రైతులందరూ ప్రశ్నిస్తే, ఇప్పుడు తీసుకుంటే 5,000 వస్తాయి, రేపు పొద్దున తీసుకుంటే మీకు 6,000 వస్తుంది, మీరు ఇప్పుడు ఇది ఆగిపోయిందని ఏం బాధ పెట్టకండి, మేము వచ్చిన తర్వాత 6,000 వేస్తామని చెప్పేసాను. కానీ వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, ఆ పైసలనే ఆపి పార్లమెంట్ ఎలక్షన్ల ముందర లేచిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మోసాలు చేసుకుంటూనే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మోసాలు చేసుకుంటూనే అధికారంలో 2.5 సంవత్సరాలు కొనసాగింది. మొదటి నుంచి మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరిట ఏ రకంగా వరంగల్లో మీటింగ్ పెట్టి, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏఐసిసి అధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీని పిలిపించి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని ఒక సభ పెట్టి అనేక వాగ్దానాలు చేసింది. తెలంగాణలో రైతులు ప్రతి ఒక్కరూ ఇవన్నీ గుర్తు చేసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకోవాలి, ముచ్చట పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు అన్నాడు కదా, మీరు 4 ఏడ కూడితే చాయబండి దగ్గర ఉంటే చాయబండి దగ్గర, రచ్చబండ దగ్గర ఉంటే రచ్చబండ దగ్గర, ఏడ 4 కూడితే ఆడ మీరు 4 మాట్లాడుకోండి, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేయబోతుందని మాట్లాడుకోండి అని చెప్పేసి అన్నారు. ఎస్, ఇప్పుడు కూడా రైతులు అదే మాట్లాడుకోవాలి. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ రైతులు 4 కలిసినా, లేదా ఎక్కడ తెలంగాణ వాళ్ళు 4 కలిసినా, ఏ గ్రామంలో కలిసినా, రచ్చబండ దగ్గర అయినా, లేకపోతే నాట్లేసే దగ్గర అయినా, లేకపోతే ఏడన్నా రేషన్ షాపుల దగ్గర కలిసినా, చాయ్ బండి దగ్గర కలిసినా ఇదే మాట మాట్లాడుకోవాలి. ఏం మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏం మాటలు చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ స్థానంలో ఉన్నాడు, ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, ఇది రైతులు మాట్లాడుకోవాలి. రైతులకు అనేక హామీలు ఇచ్చిండ్రు తెలంగాణ రైతులు, గుర్తుపెట్టుకోవాలి, బరాబర్ అడగాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినప్పుడు, లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వచ్చినప్పుడు బరాబర్ అడగాలి. ఏ హామీలు అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చినరో ఆ హామీలను అమలు చేయడం చేతగాక, ఎక్కడ మైకు దొరికితే అక్కడ ప్రతిపక్ష నాయకుల మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం, సినిమా డైలాగులు కొట్టడం, సినిమాలో ఉండే క్యారెక్టర్ తోటి పోల్చడం. ఆ క్యారెక్టర్లన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యారెక్టర్లు, వాళ్ళ మీద ఉండే ద్వేషాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో రకంగా తీసుకొచ్చి ఈ బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు. తెలంగాణ రైతులకు నిన్న కూడా చెప్పినాం, నిన్న ఇదే కార్యక్రమంలో ఇదే సందర్భంగా ఒక పక్క ముఖ్యమంత్రి రైతు సదస్సులో మాట్లాడుతుండే
ఖచ్చితంగా మనకందరికి తెలుసు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. అందుకే నిన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగానే నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రాన్ని బద్నాం చేసే కార్యక్రమం మొదలుపెట్టిండు. 2 సంవత్సరాల నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఇచ్చే హామీలు, వాళ్ళు ఇచ్చింది అలవిగాని హామీలు అని అందరికీ తెలుసు, అమలు చేయలేని హామీలు అని అందరికీ తెలుసు. 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదు. స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి లేదు. రైతు భరోసా 15,000 అన్నాడు, లేదు. రుణమాఫీ మొత్తం 2 లక్షలు చేస్తామని చెప్పేసి అన్నారు, చేయలేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆ సామర్థ్యం లేదు, వీళ్ళ దగ్గర ఆ కెపాసిటీ లేదు, వీళ్ళని రాష్ట్రాన్ని నడిపించే కెపాసిటీ వీళ్ళకి లేదు, అనుభవం లేదు. అనుభవం కంటే ఎక్కువ తెలంగాణ మీద ప్రేమ లేదు. కాబట్టి వీళ్ళందరూ ఈ హామీలు అధికారంలోకి వస్తేందుకు ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కేవలం అధికారంలోకి రావాలనుకున్నది కూడా 10 ఏళ్ళు ఆవురావురమంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ఉన్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే మళ్ళీ 10-15 ఏళ్ళు రాజకీయం చేసేందుకోసం పైసలు సంపాదించుకోవచ్చు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్ళు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఆ హామీలను అమలు చేయలేక, ఇచ్చిన హామీలను అమలు చేయలేక పదే ఇదే చెప్తున్నారు తెలంగాణ రైతులని. అందుకే టీ న్యూస్ ఒకసారి అలర్ట్ చేస్తుంది, తెలంగాణ రైతులను హెచ్చరిస్తుంది. మీరు తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడానికి కారణం ఏంది అని ఎప్పుడైతే మీరు ప్రశ్నించడం మొదలుపెట్టినరో, మీరు అది ఇస్తామన్నారు, ఇది ఇస్తామన్నారు అని చెప్పేసి ఇంకా ఇయ్యలేదు, 2.5 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకెప్పుడు ఇస్తారు అని ఎప్పుడైతే తెలంగాణ రైతులు, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు ప్రశ్నించడం మొదలుపెట్టినరో, వీళ్ళు కుంటి సాకులు వెతుక్కోవడం స్టార్ట్ చేసిండ్రు. ఆ కుంటి సాకులు వెతుక్కోవడం కొత్తగా ఏం స్టార్ట్ కాలేదు. తప్పుడు లెక్కలు చెప్తున్నారు. అప్పుల మీద తప్పుడు లెక్కలు. ఈ అప్పుల మీద తప్పుడు లెక్కలు చెప్పి ఎట్లయితే తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారో, ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు దాటేసుకుంటూ వచ్చిందో, ఇప్పుడు ఆ దాడిని మరింత తీవ్రంగా చేస్తున్నారు, దాడిని మరింత ఉధృతంగా చేస్తున్నారు. ఎక్కడన్నా రైతులు కానీ, ఎవరైనా విద్యార్థులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ మా బకాయిలు ఏమైనా అని చెప్పేసి అడిగితే ఒకటే మాట చెప్పండి అని ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులకు చెప్పిండు. నిన్న రైతు సదస్సు వేదికగా ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ చెప్పిండు. ఎవరిని అడిగితే అప్పులు చెప్పండి, కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిపోయింది అని చెప్పండి. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసిపోయింది కాబట్టి మేము మీకు ఇవ్వాలనుకున్నా కూడా మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి అని చెప్పండి. కన్విన్స్ చేయడం చూసిండు. ప్రజలను మాయ చేస్తేందుకు చూస్తున్నారు ఈ అప్పుల పేర్లు చెప్పి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మళ్ళొకసారి చెప్పాలి, నిన్న కూడా చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా చూపించి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది ఇచ్చిన హామీల నుంచి. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు కేవలం 3,50,000 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు చేసిన అప్పులు 3,50,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. జయంత్ చౌదరి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఆయన పార్లమెంట్లో లెక్కలు చెప్పిండు. తెలంగాణలో ఉన్న అప్పులు ఎన్ని అనేది మీకు ఆర్బీఐ లెక్కలు చెప్పింది, క్యాగ్ లెక్కలు చెప్పింది. క్యాగ్ లెక్కలు చెప్పినప్పుడు, ఆర్బీఐ చెప్పినప్పుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినప్పుడు వీళ్ళు చెప్పే కాకి లెక్కలకి విలువ ఎక్కడ ఉంటుంది? తెలంగాణ ప్రజలకు తెలుసుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఇది కూడా అర్థమైపోయింది, వీళ్ళు చెప్పేవన్నీ కాకి లెక్కలని. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం, తమ దగ్గర తమ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ అప్పులు అనేది తీసుకొని వస్తుంది. వాస్తవానికి వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి ఇయ్యలేరు, వీళ్ళ రాష్ట్రాన్ని నడిపించలేరు, వీళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేరు. తెలంగాణ రాష్ట్రం 2023 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ తెలంగాణలో అద్భుతంగా ఉండేవి, అద్భుతంగా కలెక్షన్స్ జరిగేవి. ఇప్పుడు ఈరోజు కలెక్షన్స్ అయితే లేవు. ఈరోజు ట్యాక్సులు ఎవరు కడతలేడు, ట్యాక్సులు వీళ్ళు ఎవరు వసూలు చేస్తలేరు. ఇసుక మీద ఈరోజు ముఖ్యమంత్రి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాడు. చేజింగ్ సెల్ ఒకటి పెట్టుకొని ఆ చేజింగ్ సెల్ ద్వారా మీరు వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేయాలని చెప్పేసి అని ఇసుక మీద తీసుకొచ్చింది. ఇసుక మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దందాలు ఏందనేది తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. గ్రామాన ఎక్కడ ఇసుక కనిపిస్తే అక్కడ ట్రాక్టర్లు పెట్టి, టిప్పర్లు పెట్టి ఇసుకను దోసుకొని పోతున్నారు. ఇసుక మీద రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయింది. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఇసుక మీద రాష్ట్రానికి ఆదాయమే వస్తలేదు, నామినల్గా వస్తుంది. 100 రూపాయలు వచ్చే దగ్గర 10 రూపాయలు కట్టేసి 90 రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తింటున్నారు ఇసుకలో.
ఎక్కడికక్కడ ఆదాయం వస్తున్న దగ్గర వీళ్ళు మొత్తం భోజనం మొదలు పెట్టేసి మూటలు కట్టే పనిలో పడ్డారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆదాయం పడిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఎయిడ్స్ పేషెంట్ తోటి పోల్చిండు, ఒక క్యాన్సర్ పేషెంట్ తోటి పోల్చిండు. అప్పులు ఉడతలేవు, అప్పులు లేవు, ఎవడైనా అప్పుల కోసం పోతే వీడు చెప్పులెత్తుకపోయేటట్టున్నాడని చెప్పేసి అని మన దగ్గర కూడా రానిస్తలేరు, అపాయింట్మెంట్లు ఇస్తలేరని మాట్లాడిండు. మళ్ళీ నిన్న కూడా అదే మాట మాట్లాడిండు. ఒకసారి నిన్న ఆయన ఏం మాట్లాడిండో చూద్దాం. ఆయనకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసలు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇజ్జత్ ఇస్తలేరు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ ఇస్తలేరని ఒక బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడంటే ఆయన తెలంగాణ మీద ఆయనకి ఎంత ద్వేషం ఉంది, తెలంగాణని భారతదేశంలో బద్నాం చేయడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారనేది మనకు తెలిసిపోతుంది. ఒకసారి ముఖ్యమంత్రి ఏమన్నాడో, ఆ తర్వాత ఈరోజు కేటీఆర్గా ఆయన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. ఎంతటి అల్పుడైనా ఎంతటి తుచ్చుడైనా నిజానికి నేను దరిద్రుణ్ణి అని మెడలో బోర్డు వేసుకుని తిరగడు. కానీ రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన మైకు ముందే మాట్లాడుతూ ఉంటాడు. మైకు ముంగటనే నోటికి వచ్చినట్టుగా దివాలా తీశాము. ఒకసారి కాదు, ఇది 2.5 సంవత్సరాల్లో ఒకసారి ఎయిడ్స్ రోగి అంటాడు తెలంగాణని, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్ అంటాడు. ఇక దివాలా తీసిందని మాట్లాడిన దివాలా కోరు మాటలకైతే లెక్కనే లేదు. అది చూసిన తర్వాతనే బాధ అనిపించింది. వాస్తవం ఏంటంటే ఇంతటి భావదారిద్ర్యం, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్ట్సీ బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిలో కూడా ఎన్నడూ చూసి ఉండం. అదంటారు చూడండి, తింటున్న పళ్ళెంలోనే మనుబోసుకున్నట్టు, తింటున్న అన్నంలోనే ఉంచినట్టు నువ్వు నడుపుతున్న రాష్ట్రాన్ని తిట్టడం ఏం దరిద్రం అది నాకు అర్థం కాదు. నీవే కదా ప్రభుత్వానికి అధినేత, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు. సరే ఇంకా ఎన్ని రోజులు ఆ విషయం జిమ్మే పని మాకైతే అర్థం కావట్లేదు. నేను ఆయన మాట్లాడిన మాటలు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, ఆయనే చెప్తాడు ఢిల్లీకి పోతే అక్కడ గౌరవం లేదు, ఇజ్జత్ లేదు అని. మరి 72 సార్లు ఎందుకు పోతున్నావు? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సాధించిన రికార్డు నువ్వే సృష్టించినావు. 30 నెలల్లో 72 సార్లు అంటే సగటున నెలకు కనీసం 2.5 సార్లు ఢిల్లీకి పోతా ఉన్నావు. ఎవరు రమ్మంటున్నారు నేను? మరడా ఎందుకు పోతున్నావు? ఢిల్లీలో ఇజ్జత్ లేకపోతే. తెలంగాణలో రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ 1,75,000 కోట్లు ఖర్చు పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పిండు. అసలు వాళ్ళకి లెక్కన పొందలేదు. ఎక్కడ వాళ్ళు పెట్టిన ఖర్చు చూసుకున్నా కూడా అది 70-80 వేల కోట్లకు దాటలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన రుణమాఫీ 20,000 కోట్లు ఎంతో ఉన్నది. వాళ్ళు ఇచ్చిన రైతు భరోసా ఇప్పటిదాకా 28,000 కోట్లు ఉన్నది. రెండు కలిపితే ఒక 50,000 కోట్లు ఉన్నది. ఇది తెలంగాణలో వాళ్ళు రైతులకు చేసింది. కానీ చెప్తున్న మాటలు మాత్రం 1,75,000 కోట్లు చేసినాను. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అంతకుముందు సమైక్య రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టింది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది. దాదాపు 5 లక్షల కోట్లు తెలంగాణ రైతుల కోసం ఖర్చు పెట్టింది. అది కరెంటు కోసం కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా అనేక రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులు చేసి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకొని మిషన్ కాకతీయ లాంటివి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం కోసం పవర్ జనరేషన్ ప్లాంట్లు పెట్టింది. ఆ పవర్ జనరేషన్ ప్లాంట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసమే పెట్టింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టింది. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు రైతుల కోసం ఖర్చు పెట్టిన దాంట్లో రైతు బంధుకు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. రైతు బంధుకు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. రైతు రుణమాఫీకి 29,000 కోట్ల రూపాయలు, అట్లాగే 24 గంటల కరెంట్ ఇస్తందుకోసం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, ఉచిత విద్యుత్తు కోసం 50,000 కోట్ల రూపాయలు. రైతులకందరికీ 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం. 50,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అది ఇచ్చింది. సాగునీటి ప్రాజెక్టుల కోసం 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవన్నీ రైతుల కోసం, రైతులు మంచి పంట పండించాలి, రైతులు సంతోషంగా ఉండాలి అని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టింది.
ధాన్యం కొనుగోళ్ల కోసం 1,32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మిషన్ కాకతీయ కోసం 5,500 కోట్ల రూపాయలు. తెలంగాణలో ఉన్న గొలుసు చెరువులని పునరుద్ధరించి రైతుల కళ్ళల్లో సంతోషం చూసేందుకోసం 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రైతు బీమాకు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవి మొత్తం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో రైతుల కోసం పెట్టిన ఖర్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ఖర్చుని అప్పులని చెప్పేసి చూపిస్తుంది. అప్పులు చేసి ఉండొచ్చు, అప్పులు తీసుకొచ్చిండొచ్చు, కానీ ఆ అప్పుల వల్ల సంపద సృష్టించబడింది. ఎన్ని వేల కోట్ల రూపాయలైతే అప్పులు తీసుకొచ్చిందో అంతకంటే రెండింతలు సంపద సృష్టించబడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ మొత్తం అసెట్ వాల్యూ 83,000 కోట్ల రూపాయలు ఉండే. మొత్తం అసెట్ వాల్యూ తెలంగాణలో 83,000 కోట్ల రూపాయలు ఉండే. అప్పులు 69,000 కోట్ల రూపాయలు ఉండే. కానీ ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర అసెట్ వాల్యూ 4,50,000 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు 10 సంవత్సరాల్లోనే 83,000 కోట్ల రూపాయల ఆస్తుల నుంచి తెలంగాణ ఆస్తులు 4,50,000 కోట్ల రూపాయలకు పోయినాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిన దాని మీద కేటీఆర్ గారు మాట్లాడినారు. ఆయన ఏమన్నారో చూద్దాం. మీరు ఎంత ఏడ్చినా ఎంత గగ్గోలు పెట్టినా తెలంగాణ ఇవాళ దేశానికి అన్నపూర్ణగా అవతరించింది అంటే దానికి కారణం కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం, తెలంగాణ రైతు కష్టం. రైతు చల్లగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు అప్పు చేసినా 2,80,000 కోట్ల అప్పు చేసినా కేసీఆర్ గారు రైతు మీద 5 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిండు 10 ఏళ్లలో. రైతు బంధుకే 73,000 కోట్లు, రైతు రుణమాఫీకి 29,000 కోట్లు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి 1,00,000 కోట్లు, ఉచిత విద్యుత్ అందించడానికి 50,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ లాంటి సాగునీటి ప్రాజెక్టులు, మీరు పెండింగ్లో పెట్టిపోయిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మొత్తం 1,60,000 కోట్లు. ఒక్క ధాన్యం కొనుగోలుకే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,32,000 కోట్లు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడానికి ఖర్చు పెట్టింది 5,500 కోట్లు. రైతు బీమాకు ఖర్చు పెట్టింది 6,000 కోట్లు. రైతు వేదికలు, రైతు కల్లాలకు మళ్ళీ 1,000 కోట్లు. అంటే మొత్తం కలిపి 5 లక్షల కోట్లు కేసీఆర్ గారు రైతుల మీద ఖర్చు పెట్టిండు. కాబట్టే మరి ఈరోజు తెలంగాణ భారతదేశంలోనే అన్నపూర్ణగా అవతరించింది. హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుల ఆరోపణలను తెలంగాణలో ఎవరు కూడా నమ్ముతలేరు. ఏ రైతు కూడా నమ్ముతలేడు. వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చింది, కానీ ఈరోజు హామీలు అమలు చేయలేకపోతున్నారు. అందుకే అప్పుల లెక్కలకు మాట్లాడుతున్నారు. తప్పుడు లెక్కలు అప్పుల మీద చెప్తున్నారని ప్రతి ఒక్క రైతుకు అర్థమైపోయింది. ప్రతి రైతు కూడా తెలంగాణలో మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఉన్న అప్పులు ఏందనేది వాళ్ళకి క్లియర్గా తెలిసిపోయింది. వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేక అప్పుల మీద తప్పుడు లెక్కలు చెప్తున్నారనేది తెలంగాణలో ప్రతి ఒక్క రైతుకు అర్థమైపోయింది. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా మనం ఈ కార్యక్రమం ద్వారా బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న ఆయన సహచరులను బరాబర్ అడుగుదాం. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను అందరినీ ప్రతి ఒక్కరూ ప్రశ్నించవలసిన సమయం, అడగవలసిన సమయం. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక ఇంకా ఎన్నాళ్ళు అప్పుల తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకుంటారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ సర్కార్ అప్పులపై ఇంకెంతకాలం గోబెల్స్ ప్రచారం చేస్తారు? ప్రజలు నమ్ముతలేరు అని తెలిసినా కూడా అవే మాటల్ని మళ్ళా చెప్పి చెప్పిన మాటలే మళ్ళా చెప్పి ఎక్కడో ఒక దగ్గర ప్రజలను నమ్మించే ప్రయత్నం వీళ్ళు మానుకుంటలేరు. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం, ఇంకెన్ని రోజులు గోబెల్స్ ప్రచారం చేస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు కడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 1,31,000 ఎకరాల్లో 1,31,00,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికీ 2,20,00,000 ఎకరాల సాగు విస్తీర్ణం చేరుకుంది. అంటే 90 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం 10 సంవత్సరాల్లో మనం పెంచుకున్నాం. తెలంగాణని 1,00,00,000 ఎకరాల మాగాణంగా మార్చింది కేసీఆర్ పాలన కాదా? కేసీఆర్ అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రైతులకు ఒక సంపదను సృష్టించిండ్రు. తెలంగాణ రైతులు దేశానికి సంపద సృష్టించేటట్టుగా చేసిండ్రు. రైతుల కోసం కేసీఆర్ సర్కార్ 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? బరాబర్ అడుగుదాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా నాకు ఇజ్జత్ ఇస్తలేరు అంటున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇజ్జత్ ఉత్తగానే రాలేదు. కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ తెలంగాణకు కానీ భారతదేశంలో ఇజ్జత్ ఎట్లా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఆ ఉద్యమ నాయకునికి వచ్చిన ఇజ్జత్ తెలంగాణ పోరాటం వల్ల వచ్చింది. తెలంగాణ పోరాటంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడా లేరు. రైఫిల్ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోవడం తప్పిస్తే ఎక్కడా లేరు. ఇజ్జత్ తెలంగాణకు ఊకేనే రాలే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి ఇజ్జత్ ఊకేనే రాలే. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అణువణువున అడుగడుగున కించపరిచిన వాళ్లకు ఎవడైనా ఇజ్జత్ ఎందుకు ఇస్తాడు? సొంత రాష్ట్రాన్ని ఒక చెడుగా చూపిస్తున్న మీకు ఢిల్లీలో ఎవడు ఇజ్జత్ ఇస్తాడు, లేకపోతే గల్లీలో ఎవడు ఇజ్జత్ ఇస్తాడు? అందుకే బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలోనే తెలంగాణను తలెత్తుకునేలా చేసింది కేసీఆర్. తెలంగాణ ఇజ్జత్ పైలమే కానీ మీ ఇజ్జత్ సంగతి ఏంది? బరాబర్ అడుగుదాం. రైట్, ఈరోజు బరాబర్ అడుగుదాంలో మనతో పాటు మన్నే క్రిషాంక్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థి నాయకులు మన్నే క్రిషాంక్ మనతో లైవ్లో అందుబాటులో ఉంటారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అప్పుల పేరు చెప్పి ఎందుకు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలను ఈ గోబెల్స్ ప్రచారంలాగా చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ చెప్పి ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టించాలనుకుంటున్నాడు? ప్రజలు ఏమైనా ఈ మాయలో పడతారా? ఈ మాయలో పడితే మళ్ళొకసారి అధికారంలోకి రావచ్చని ప్లాన్ ఇస్తున్నాడా? దీని మీద మాట్లాడదాం. బరాబర్ అడుగుదాం.